నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు సంఘమును గురించి కొద్ది మాటల మీద మాట్లాడతాను. సంఘము అనే మాట ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఎక్లీషియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అంటే అర్థం ఏమిటంటే పిలువబడిన వారు అని అర్థం. లోకములోని వెలుపలకి పిలువబడిన వారు. సంఘం అంటే పిలువబడిన వారు, కాల్డ్ అవుట్, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అంటే సంఘము. చాలామంది అనుకుంటారు సంఘం అంటే చర్చి బిల్డింగ్ అనుకుంటారు. సంఘం అంటే భవనము కాదు. సంఘం అంటే సభ్యులు, పిలువబడిన వారు. ప్రియవారులారా, సంఘము అనేటటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ. దేవుని యొక్క సంకల్పములో జగత్తు పునాదికి ముందే దేవుడు సంకల్పించాడు సంఘాన్ని గురించి. ఎఫెసీ పత్రిక 1:3-6 ఆ విషయాలు చూడగలము. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఉంటుంది. ఎవరెవరైతే సంఘములో ఉండాలో వారి యొక్క పేర్లు, వారందరినీ కూడా దేవుడు మనము పుట్టక మునిపే, జగత్తు పుట్టక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత భాగ్యం అండిది! మనము లేకముందు మన గురించి ఆలోచించి మనల్ని పుట్టించి తన రక్తంతో కడిగి మనల్ని తన సంఘముగా, తన సంఘములో సభ్యులుగా చేసుకున్నాడు. సంఘం అంటే రెండవదిగా ఏంటన్నట్లయితే దేవుని రాజ్యం. సంఘం అంటే దేవుని రాజ్యం. ఇది ఎలా అంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను పంపి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటించాడు. ఆ తర్వాత ప్రభు కూడా సువార్త ప్రారంభించి మత్తయి సువార్త 4:17 చూడగలం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుని ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యం అంటే సంఘము. ఎలా అంటారంటే దేవుని యొక్క సంకల్పములో మనందరం తన ప్రజలుగా ఉండాలని, ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఉండాలని నిర్ణయం. ఆయన రాజు, ఆయన రాజ్యం. మనం రాజ్యం అంటే చాలామందికి అర్థం తెలియక నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే రాజ్యం అంటే రెండవ రాకడ అనుకుంటున్నారు, కానీ రెండవ రాకడ రాజ్యము కాదు. రాకడ వేరు, రాజ్యం వేరు. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తాడు, నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత మార్కు 9:1 ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు బ్రతికున్న కాలంలోనే రాజ్యం వస్తుంది అన్నాడు. మరి అలాంటప్పుడు రాకడ ఎలాగవుతుందండి? రాకడ కాదు, రాజ్యం అంటే సంఘం. కొలసీలు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అన్నాడు. చేయును కాదు, చేసేను. అంటే మనము రాజ్య నివాసులుగా ఉన్నాము. రాజ్యం అంటే ఏంటి? సంఘం. క్రీస్తు రాజు మన రాజ్యం. ప్రకటన గ్రంథం 1:6 9 చూస్తే ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి రాజ్యముగా చేశాను అంటాడు. రాజ్యంలోను సహనములోను పాలివాడను అని యోహాను చెప్తున్నాడు. రాజ్యం ఉంది కాబట్టి పాలివాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:24 పౌలు భక్తుడు వారికి రాస్తూ, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. రాజ్యం అప్పగిస్తాడు రాకడలో. రాజ్యం అంటే ఎవరు? సంఘం. కాబట్టి క్రీస్తు రాజ్యంగానే ఉన్నావా? ఉండాలి. క్రీస్తే మన రాజు. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు, ఆయన శరీరం. అనే శిరస్సుగా ఉండి తన ఆదేశాలు మనకు అనుగ్రహిస్తుంటే ఆ ఆదేశానుసారంగా తన శరీరమైన మనము నడుచుకోవాలి. అంటే బయట సిద్ధాంతములు, మానవ కల్పితములు, మానవ మెదడులో పుట్టిన ఆలోచనలు ఏవి కూడా సంఘములో
ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సులో పుట్టిన ఆలోచన, ఆ శిరస్సు ద్వారా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే మనం బ్రతకాలి, నడవాలి తప్ప ఇంకొకరికి అందులో ఛాన్స్ లేదు. కాబట్టి మానవ కల్పిత పద్ధతులు సంఘములు ఉంటే అది క్రీస్తు శరీరము కాదు, దాని శిరస్సు క్రీస్తు కాదు. కాబట్టి లేశ మాత్రం కూడా మానవ కల్పిత సిద్ధాంతాలు ఉండడానికి వీల్లేదు. 4వదిగా సంఘము స్త్రీ అయితే దాని పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు, అంటే పెండ్లి కుమారుడు లేక భర్త. సంఘము క్రీస్తుకు స్త్రీ లేక భార్య. పవిత్రురాలిన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపబడిన మిమ్మల్ని ప్రదానం చేసింది అని 2 కొరింథీ 11:2 రాయబడింది. పవిత్రురాలైన కన్యక వధువు, ఆయన వరుడు పురుషుడు. ఆఖరిగా ప్రకటన గ్రంథం 21:9 చూసినట్లయితే, అంతటా ఆ కడపటి 7 తెగులుతో నిండిన 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపించదని నాతో చెప్పాను. పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్య. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు భార్య అయిపోయిందండి. ఎవరు? సంఘము క్రీస్తునకు భార్య, దాని భర్త క్రీస్తు. ఇప్పుడు విషయం గమనించాలి. భార్య ఎవరి ఇంటి పేరు పెట్టుకుంటుందండి? భర్త పేరు ధరిస్తుంది, భర్త ఇంటి పేరు ధరిస్తుంది. ఎవరైతే భర్తో ఆ భర్త పేరు ధరిస్తుంది కనుక వైఫ్ ఆఫ్ సో అండ్ సో అంటారు. వైఫ్ ఆఫ్ క్రైస్ట్ అండి. వైఫ్ అంటే చర్చ్ కనుక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి మీకు కరెక్ట్. అందు గురించి రోమా 16:16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడు. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ అన్నాడు. బైబిల్ క్లియర్గా పదం ఉంది క్రీస్తు సంఘము అని. కాబట్టి సంఘం అంటే దేవుని రాజ్యము, సంఘం అంటే క్రీస్తు శరీరము, సంఘం అంటే క్రీస్తునకు భార్య, ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టుకున్నాడు కనుకని వెల పెట్టుకున్నాడు, తానే కట్టాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, తన అంటే క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు సంఘము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు గనుక, నా సంఘం అని క్రీస్తు అన్నాడు గనుక అది క్రీస్తు సంఘము మాత్రమే. వేరే నామములో మరి రక్షణ లేదు అని కూడా వ్రాయబడిందండి. అపోస్తుల కార్యములు 4:11-12 ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మెరియే నామమున రక్షణ పొందలేము అనేను అన్నాడు. కాబట్టి మీ సంఘమునకు వేరే నామం ఉంటే రక్షణ లేదు. క్రీస్తు నామమే సంఘము కలిగి ఉండాలని, క్రీస్తు నామము కలిగి ఉంటేనే రక్షణ ఉంటుందని ఈ వాక్యాధారములు బట్టి మీతో మాట్లాడుతున్నాను. దయచేసి సత్యాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తు సంఘముగా మీరు మార్పు చెందండి, రక్షణ పొందండి. అందరికి వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.